నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను చక్కల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఈరోజు ఆయన్ని అడగబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ మధ్య మీరు చూస్తున్నట్టయితే సోషల్ మీడియాను కనుక ఫాలో అవుతున్నట్టయితే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఏంటి అని అంటే, ఒక ఎన్ఆర్ఐ కప్పులు ఉన్నారు. వాళ్ళు నానక్రామ్గూడలో 64 లక్షలు పెట్టి కొనడం జరిగింది. సో అది వాళ్ళకి ఇప్పుడు నష్టం తెచ్చి పెడుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేశారు. ఆ పోస్టే వైరల్గా మారింది. మరి దీనిపై సార్ ఏమంటారో, తన అభిప్రాయం ఏంటో తెలియజేస్తారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకి సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది సార్. మన నానక్రామ్గూడలో 64 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ప్లేస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి లాస్ అని, ఈ రకంగా వాళ్ళైతే ఎన్ఆర్ఐ కప్పులు అయితే కామెంట్స్ సోషల్ మీడియాలో అయితే చెప్పడం జరుగుతుంది సార్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు ఇక్కడ లేరు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వాళ్ళు ఇక్కడ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కున్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐ అంటే ఏంటి, వాళ్ళు డాలర్లు పంపించారు. ఇప్పుడు వీళ్ళు ఈ వైరల్ చేస్తున్నటువంటి ఈ పోస్టులు ఏంటంటే మళ్ళీ డాలర్ల రూపంలో దాన్ని తీసుకెళ్ళారు. అర్థమైందా? సో ఇప్పుడు డాలరు ఆ రోజున వీళ్ళు కొనుక్కున్న రోజున డాలరు, ఈ రోజున డాలర్ రేటు అంటే డాలర్ రేటు ఎంత మారింది ఇందులో అని చెప్పి చూస్తే, వాళ్ళు అప్పుడు 45 రూపాయలు 50 రూపాయల మధ్యన కొనుక్కుంటే ఇవాళ 85-90 రూపాయల దాకా. ఇంకా వాళ్ళది కొన్నప్పుడు 40 రూపాయలే నా ఉద్దేశం. 40-45లో కొంటే ఇవాళ 85 నుంచి పైకుంది. ఫస్ట్ థింగ్ అది. సో డాలర్ రూపంలో మనం ఎప్పుడైతే ఉన్నాం కొనుక్కుంటున్నారో, డాలర్ రూపంలో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు రూపాయి పడిపోయింది, డాలర్ ఎప్రిషియేట్ అయిందని చెప్పి మనం రోజు చదువుతూ ఉంటాం. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ కూడా ఇందులో ఉంది. అందువల్ల వాళ్ళకి రిటర్న్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల వాళ్ళు నష్టపోయినట్టుగా అనుకుంటున్నారు. అందులో ఇంకోటి ఏం చెప్తున్నారు, ఇంకోటి వీళ్ళు కంపారిజన్లో ఈ వైరల్ చేసినటువంటి ఈ పోస్ట్లో S&P 500 అంటే అది ఇక్కడ మన NSE లాగా, NSE 50 లాగా, BSE 30 లాగా ఎలా అయితే మనకి ఒక ఇండెక్స్లు ఉన్నాయో అక్కడ S&P 500 కూడా అక్కడ ఉంది. నాస్డాక్ కానీ ఇట్లాంటివన్నీ అక్కడ ఉన్నట్టు డో జోన్స్ కానీ అలా ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఒక ఇండెక్స్ అనమాట. ఆ ఇండెక్స్కి పోల్చి అందులో పెట్టుంటే ఇన్వెస్ట్మెంట్ బాగుండేది అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒకటి రూపీ డిప్రిషియేషను అండ్ డాలర్ ఆ విధంగా పెరగటము. నెక్స్ట్ ఏమిటి, మనం కంపేర్ చేసింది ఏంటి, దేంతో కంపేర్ చేస్తున్నాం, వేరే ప్రోడక్ట్తో కంపేర్ చేస్తున్నాం. అదే అక్కడ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్తో కంపేర్ చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఇలా ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్తో కంపేర్ చేయటం. 3 అసలు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది దేనికి, ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ప్రతి వాడు ఇన్వెస్టర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తాడు. ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అక్కడ ఈ ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ అన్నది ఒకటి ఉండదని చెప్పి మర్చిపోయి ఇండియాలో చేశారు మీరు. అది తప్పు. ఎప్పుడైతే మీరు అక్కడే ఉండిపోతారు, ఇక్కడికి వస్తారు, ఇండియాకు వచ్చి ఇక్కడ ఒకటి ఉండాలి, మనకి ఇక్కడ ఒక దగ్గర మనకి ఇన్వెస్ట్మెంట్కు రేపొద్దున్న ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయినా రేపొద్దున్న అల్టిమేట్గా ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వచ్చి ఇక్కడ ఉందాము అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇలా 10 ఏళ్లలో 15 ఏళ్లలో వెనక్కి 15 ఏళ్లలో వెనక్కి వెళ్ళిపోవడం అంటే డబ్బులు వెనక్కి తీసుకెళ్ళిపోతాము అని చెప్పి ఈ విధంగా అనుకుంటే డెఫినెట్గా ఇలాగే జరుగుతుంది. ఇవాళ డాలర్ ఏ రేట్ ఉందో ఆ రేటే 10 ఏళ్ల తర్వాత ఉంటుంది కదా. ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్స్ ఎన్ని వస్తాయో ఎవరు చెప్పగలరు? ఇలాంటి ప్రిడిక్ట్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఈ అన్ప్రిడిక్టబుల్ అటువంటి హిస్టరీ ఇది. దానివల్ల అది వైరల్గా చేసేసి ఆ ఈ పోస్ట్ని వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఎక్కడంటే అక్కడ దీని గురించి చర్చించి, అర్థమైందా, మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే వీళ్ళకి ఏదో మిస్గైడ్ చేసినట్టుగా ఫీల్ అవటం, అలాంటి భావం యూత్లో కలగజేయటం. ఇన్ పర్టికులర్ నాకు వెరీ హ్యాపీ మీరు అడిగారు. ఎందుకంటే చాలామంది యూత్ ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ మన వీడియోస్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల మేము ఎన్ఆర్ఐస్ అయ్యి మాకు నష్టం అవుతుందేమో, ఎన్ఆర్ఐస్కి రియల్ ఎస్టేట్, ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడం పెద్ద లాభదాయకం కాదేమో అని అనుకునే అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది దీని గురించి చర్చించుకోవడానికి కదా. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక పోర్ట్ఫోలియో, గ్లోబల్ రిస్క్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ అన్నీ ఆలోచించాల్సిందే. ఆ లెవెల్లో ఆలోచించాలి. ఇక్కడ ఒక ప్రాపర్టీ కొన్నారు, మీరు అక్కడ ఉండటానికి ఎన్ఆర్ఐగా అక్కడేదో ప్లేస్లో మీరు అక్కడ కూడా కొనుక్కుని ఉంటారు కదా. ఆ ప్లేస్లో ఎక్కడో యూఎస్లో లాస్ ఏంజలస్ కొనుక్కోవచ్చు, న్యూజెర్సీలో కొనుక్కోవచ్చు, ఎక్కడొక్కడ కొనుక్కుని ఉంటారు మీరు ఉద్యోగం చేసింది. సో అక్కడ ఒక ఫ్లాటు, ఇక్కడ ఒక ఫ్లాటు, ఇంకా మీ డబ్బులు
దాన్ని బట్టి మీ యొక్క సర్ప్లస్ని బట్టి వేరియస్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మిమ్మల్ని S&P 500లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పలేదు కదా ఎవరు. అక్కడ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఇండియన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ పోర్ట్ఫోలియో మొత్తం అంటే మనం ఒక ఇన్వెస్ట్ చేసింది ఒక 1 మిలియన్ అనుకోండి, అంటే 10 lakhs మన కరెన్సీలో. ఒక 10 lakh మనం ఇన్వెస్ట్ చేస్తే డాలర్స్ మనకి ఏ రిటర్న్ నుంచి ఏ అసెట్ నుంచి ఎంతెంత రిటర్న్ వచ్చింది అలా చూసుకోవాలి వ్యక్తి. ఓకే. అంతేగాని ఒక్కటే ఐసోలేటెడ్గా తీసుకుని నేను బంగారంలో పెడితే ఇంతే రిటర్న్ వచ్చింది, వేరే దానిలో పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చేది కదా. ఇది కరెక్ట్? కరెక్టే సార్. ఇది కరెక్ట్ చేయొచ్చు అలాగా? అంటే అలా అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు సార్. తప్పు. సో దేనికి దానికే చూసుకోవాలి. ఓకే. కొంత బంగారంలో పెట్టాలి, కొంత స్టాక్ మార్కెట్లో పెట్టాలి, కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాలి. అంతా ఒకే దానిలో పెట్టకూడదు. అదైతే చాలా రిస్క్ సార్. మన లాస్ట్ టైం కూడా ఎక్కడో ఈ టాపిక్. అవును సార్. వర్క్ పరంగా కూడా ఒకటే దానిపైన ఆధారపడకుండా మనకు ప్లాన్ బి అనేది ఉంటే చాలా బాగుంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఇంకోటి ఏంటి, పెట్టింది కూడా మొత్తం గోల్డ్లో అన్ని ఆర్నమెంట్లో కాకుండా కొంత ఇన్వెస్ట్మెంట్గా పెట్టినప్పుడు బార్లో పెట్టుకోవాలి. అలాగే స్టాక్ మార్కెట్లో రకరకాలైన దీనిలో పెట్టుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్లో ఒకే ప్లేస్లో అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టమని చెప్పలేదుగా అమెరికాలో ఉన్న వాళ్ళకి. కొంత హైదరాబాద్లో పెట్టుంటారు, ఏదో వాళ్ళ పేరెంట్స్ ఉంటారనో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి కొంత ఉపయోగం ఉంటుందని ఇక్కడ పెట్టుంటారు. కొంత అమెరికాలో పెట్టుంటారు, కొంత వేరే ప్లేసెస్లో ఎక్కడే గోవాలో పెట్టుండొచ్చు, మనకు తెలియదు. కంప్లీట్ డేటా లేదు. కానీ ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ వేసి దీన్ని వైరల్ చేసి, అర్థమైందా, దీన్ని వైరల్ చేసి మిగతా వాళ్ళకి అంటే వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళ ఏదో అమాయకంగా ఎవరికో చెప్పుండొచ్చు, ఎవరో పోస్ట్ చేసి ఉండొచ్చింది చేసి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారా, వాళ్ళందరూ కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటున్నారు. వాళ్ళు ఏంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అసలు. ఓకే సార్. హైదరాబాద్లో అంటే పర్టికులర్గా మనం పట్టించుకుంటుంది ఎందుకంటే హైదరాబాదే చేశాను, నానక్రాంగూడలో చేశాను. అంత హ్యాపీనింగ్ ప్లేసు, అంత మంచి కంపెనీలో మంత్రి సెలెస్టియా బ్రహ్మాండమైన బిల్డింగ్స్ అవి, అలాంటి దానిలో చేశాడు ఆయన. సో దానికి కారణం ఏంటంటే అనుకోని పరిస్థితులు, అనూహ్యమైన పరిస్థితులు ఇవి మన చేతిలో లేవు. ఓకే సార్. గ్లోబల్గా ఎలాంటి చేంజెస్ వస్తాయి, డాలర్ ఎలా మారిపోతుంది, ఈ విధంగా వార్స్ వస్తాయి, ఈ విధంగా వార్స్ వస్తే డాలర్ ఎప్రిషియేట్ అయిపోతుంది, ఇవన్నీ మనం ఎవరు ఊహించలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో అడ్వర్స్ సిచ్యువేషన్లో జరిగిన దానికి ఇంత పబ్లిసిటీ ఇచ్చి వీళ్ళు వైరల్ చేశారు. ఓకే సార్. అర్థమైందా. సో కాబట్టి మీరు ఇది అడగటం చాలా మంచిది. ఇప్పుడు అందరికీ మనం చెప్తున్నాం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు తీసుకోకండి, ఎక్సెప్షనల్గా ఒకటి తీసుకోకండి, మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో తీసుకోండి. వాళ్ళు ఇక్కడ ఏదో $50,000 ఎంతో పెట్టి వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళు చేస్తుంటారు. అందులో వాళ్ళ సొంత డబ్బులు ఎంత మనకి తెలియని విషయాలు. ఇందులో వాళ్ళ సొంత డబ్బులు ఎంత, బ్యాంకు లోన్ ఎంత, అవన్నీ ఇవ్వాల. బ్యాంకు లోన్ ఎంత తీసుకున్నారు, సొంత డబ్బులు ఎంత తీసుకున్నారు, మనం పెట్టింది బ్యాంక్ లోన్ తీసుకుంటే 25%. అంటే ఈ లెక్కన వీళ్ళు సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల వాళ్ళకి నష్టం. వాళ్ళు అన్ని డేటా చెప్పరు కదమ్మా, వాళ్ళు ఎందుకు చెప్పాలి మనకి, వాళ్ళు చెప్పరు. అది కొంత దాచుతారు. మనకి తెలిసిన దాన్ని కాస్తే తెలుసుకుని దాని నుంచి వీళ్ళు ఊహాగానాలతోటి ఇలాంటివన్నీ వైరల్ చేస్తున్నారు. సో సోషల్ మీడియా అది ఎప్పుడైనా సరే మనం కూడా ప్రతిసారి ఏం చెప్తాం, మేము చెప్పాం, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ రూపంలో రాయండి, కాంటాక్ట్ చేయండి, అన్నీ మేము విశదీకరిస్తాం. మీరు ఫుల్గా కన్విన్స్ అయ్యాకే మీరు ఇన్వెస్ట్ చేయండి. అవునా, పదే పదే మనం చెప్తున్నది దేనికి చెప్తున్నలాగా ఏమో మనం నమ్మొద్దు, చెప్పలేము. ఒక పాయింట్ ఏదైనా మిస్ అవ్వచ్చు. సో అది వల్ల ఇక్కడ ఈ ఎన్ఆర్ఐ కపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా చూపించబడుతుంది. ఓకే, అర్థమైందా. ఇప్పుడు మనం ఒక బ్యాంకులో తీసుకున్నారు వాళ్ళు 62 లక్షలకు దానికి, అంటే వీడు ఇన్వెస్ట్ చేసింది ఎంత 20%, 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారు అంతే. 15 లక్షల పెట్టుబడికి ఇంత రిటర్న్ వచ్చిందని చెప్పాలి. 60 లక్షలు ఎందుకు మీరు పెట్టలేదు, 60 లక్షలు. అవును సార్, కరెక్టే పాయింట్ కాల్చాను. అలాగా మనకి ఫుల్ డేటా లేకుండా డిస్టార్టెడ్గా దీనికి ఏమిటి, దీనివల్ల ఏంటి, ఆల్రెడీ స్తబ్దతతో కూడింది మన తెలంగాణ రియల్ ఎస్టేట్. ఆల్రెడీ కొంచెం డల్గా ఉంది 1 year నుంచి. విడుదలకు బాగా చూస్తున్నాం కదా, బిల్డర్స్ పరిస్థితి ఏం బాగాలేదని మనం అనుకుంటున్నాం కదా. ఈ పరిస్థితుల్లో మూలుగుతున్న నక్క మీద ఒక తాటికాయ పడినట్టు విన్నారు కదా, ఏమవుతుంది, ఇది ఒకటి కొత్తది. నాకు కూడా షాకింగ్గానే అనిపించింది, నేను చూశాను కానీ షాకింగ్గా అనిపించింది. కానీ అది అందరి దృష్టికి వచ్చింది. మీలాంటి యువత మీరు అడగటం చాలా మంచిది. అది అందువల్ల ఏంటంటే మనకి ఫుల్ డేటా లేకుండా మనం ఏ నిర్ణయాలు అంటే ఇలాంటి పోస్టులు చదివేసి వీటి మీద ప్రభావితం కాకూడదు. ఓకే సార్. ఇప్పుడు మనం ఏదో చెప్పాం, మనం ఒక స్కైలార్కి అభినందన అన్నాం, బ్యాంకులో వస్తుంది, బ్యాంకులో తీసుకోండి అని పదే పదే చెప్తున్నాం. అవును అవును సార్, అర్థమైందా. ఎందుకంటే ఇందుకే మొత్తం పెట్టుబడి మీరే పెడితే అప్పుడు ఏమవుతుంది, మీరు ఒకటే ఎసెట్ కొంటారు. అవును,
మీరు 2-3 ఎసెట్స్ కొనుక్కోవాలంటే బ్యాంకులో తోడైతే మనకి డబ్బులు చేతిలో క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. మనం 25 ఇస్తే బ్యాంక్ 75 ఇస్తే 100 రూపాయలు ఉంటాయి. అలాంటి 100 రూపాయలు పెట్టి మనం ఒకటే ఉంటుంది అదే. సో అందువల్ల ఏంటంటే వీ ఆల్వేస్ షుడ్ థింక్, ఆ విధంగా ఆలోచించి చక్కగా డైవర్సిఫై చేసి మనం పెట్టుబడులు పెట్టాలన్నమాట. సో ఈ ఎన్ఆర్ఐస్ది ఏదైతే పోస్ట్ ఉందో అది కరెక్టే, కానీ దానిలో తెలియని కారణాలు చాలా అనేకం ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అసలు పెట్టుబడి ఎంత బ్యాంకు లోన్ తీసుకున్నారు, ఎందుకని వాళ్ళు ఎన్ఆర్ఐస్ మరి ఈ ప్రాపర్టీని అమ్ముకుని ఇలా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా నష్టపోయారన్నది మాత్రం నమ్మకండి, నష్టపోతారని మాత్రం భయపడకండి. ఓకేనా? ఓకే సార్, ఈ వైరల్ పోస్ట్కి సంబంధించి చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇప్పుడు మేము ఏదైతే టాపిక్ మాట్లాడామో అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్కి సంబంధించి సార్ అయితే చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఒకటే దానిపైన ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ చేసినా కూడా అప్పుడు అంత వచ్చింది ఇప్పుడు ఇంతే రావాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇంకా మీకు క్లియర్గా ఏమైనా డౌట్స్, ఇంకా క్లియర్గా ఏమైనా తెలియాలి, ఇంకా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్గా మాకు ఒక ఆన్సర్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఏ ప్రాబ్లం ఉందో, అంటే దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అది కనుక కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేస్తే మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో నేను సార్ని అడిగి మీకు దానికి మంచి సొల్యూషన్ వచ్చేలా నేను మాట్లాడి వీడియో చేసి పెడతాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.